తెలంగాణలోని కాంగ్రెస్ పాలిటిక్స్ రసవత్తరంగా మారాయి. కొన్ని రోజులుగా తెలంగాణ కాంగ్రెస్ లో కాకరేపుతున్న కొండా సురేఖ చిన్నారెడ్డిల ఎపిసోడ్ మరింత ఇంట్రెస్టింగ్ గా మారుతోంది. ఇప్పటికే వీరిద్దరి వ్యవహార శైలిపై క్రమశిక్షణ కమిటీ నోటీసులు జారీ చేసింది. రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ క్రమశిక్షణ కమిటీకి మేఘారెడ్డి ఫిర్యాదు చేశారు. మరోవైపు కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యలపై మంత్రి కొండా సురేఖకు సైతం క్రమశిక్షణ కమిటీ చైర్మన్ నోటీసులు జారీ చేశారు. ఇప్పటికే కొండా సురేఖ క్రమశిక్షణ కమిటీకి తన సమాధానం ఇచ్చారు. తన కూతురు వ్యాఖ్యలతో తనకు సంబంధం లేదని, ఇచ్చిన నోటీసులు ఉపసంహరించుకోవాలని కొండా సురేఖ కోరారు. అయితే కొండా సురేఖ ఇచ్చిన సమాధానంతో క్రమశిక్షణ కమిటీ సాటిస్ఫై కానట్లుగా తెలుస్తోంది. మరోవైపు చిన్నారెడ్డి కూడా ఇంకా ఎలాంటి రిప్లై ఇవ్వలేదు. అటు ఇవాళ క్రమశిక్షణ కమిటీ ఇచ్చిన గడువు కూడా ముగియనుంది. దీంతో చిన్నారెడ్డి ఇవాళ క్రమశిక్షణ కమిటీకి ఎలాంటి సమాధానం ఇస్తారన్నది ఆసక్తికరంగా మారింది. చిన్నారెడ్డి ఇచ్చే సమాధానంతో క్రమశిక్షణ కమిటీ ఓకే చెప్పిద్దా, లేకపోతే తదుపరి ఎలాంటి చర్యలు తీసుకోనుంది అన్నది ఇంట్రెస్టింగ్ గా మారింది. రైట్, ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రతాప్ మనకు అందిస్తారు. ప్రతాప్, ఒకవైపు చిన్నారెడ్డి అలాగే సుస్మిత చేసిన కమెంట్స్ కూడా మనం రీసెంట్ గా చూసాం. మరి ఇప్పుడు పార్టీ క్రమశిక్షణ కమిటీ వారిపైన ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? ఇవాళ వారు క్రమశిక్షణ కమిటీ ముందు హాజరవుతారా? ఎస్ హరీష, కాంగ్రెస్ పార్టీలో 2-3 రోజుల నుంచి చూస్తున్నాం మనం. కొండా సురేఖ ఎపిసోడ్ కానీ చిన్నారెడ్డి ఎపిసోడ్ చాలా హాట్గా నడుస్తుంది. నిన్న ఎమ్మెల్యేలంతా కూడా సిఎల్పి వేదిక కూడా ప్రెస్ మీట్ పెట్టి కొండా సురేఖతో పాటు చిన్నారెడ్డిని, రాజగోపాల్ రెడ్డి పైన కూడా తీవ్రమైన కామెంట్స్ చేశారు. వారిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి, క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేసిన పరిస్థితి. అందులో భాగంగా ఇప్పటికే మనం చూడవచ్చు, వారికి ఇద్దరికి కూడా చిన్నారెడ్డి చేసిన కామెంట్స్ను పార్టీకి ఇబ్బందికరంగా ఉన్నాయనే ఆలోచనతో ఆయన పైన ఎమ్మెల్యే మేఘారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆయన కూడా క్రమశిక్షణ కమిటీ నోటీసులు ఇవ్వడం జరిగింది. 3 రోజుల్లో రిప్లై ఇవ్వాలని చెప్పారు. అదేవిధంగా కొండా సురేఖకు సంబంధించిన ఎపిసోడ్కి సంబంధించి కూతురు చేసిన కామెంట్స్, సీఎం రేవంత్ రెడ్డి పైన నేరుగా ఉద్దేశించి చేసిన కామెంట్స్ను కూడా పార్టీలో తీవ్ర కాకరెక్కుతున్న పరిస్థితి కనబడుతోంది. దీనికి సంబంధించి కూడా ఎమ్మెల్యేలంతా కూడా నిన్న ముక్త కంఠంతో ఆమె ఇచ్చిన ఇప్పటికే క్రమశిక్షణ కమిటీకి ఆమె రిప్లై ఇవ్వడం జరిగింది. తన కూతురు చేసిన కామెంట్స్ ఏవైతున్నాయో అవి తన కూతురుగా చేసిన కామెంట్స్ను నన్ను క్రమశిక్షణ కమిటీ నోటీసులు ఇవ్వడం ఏంటి అంటూ కూడా ఆమె సమాధానం ఇవ్వడం జరిగింది. ఆ క్రమశిక్షణ కమిటీ ఇచ్చిన నోటీసులను కూడా ఉపసంహరించుకోవాలని చెప్పేసి కూడా ఆమె రిప్లైలో భాగంగా అందులో కూడా ఆమె ప్రస్తావించడం జరిగింది. అయితే ఆమె ఇచ్చిన రిప్లైను ఎమ్మెల్యేలంతా కూడా తీవ్రంగా తప్పుపట్టిన పరిస్థితి. నిన్న దాదాపు 20 మంది ఎమ్మెల్యేలంతా కూడా సిఎల్పి వేదికగా ప్రెస్ మీట్ పెట్టి కొండా సురేఖ ఒక బాధ్యతాపరమైన హోదాలో ఉండి, ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి క్యాబినెట్లోనే ఆయన మంత్రివర్గంలోనే మంత్రిగా ఉంటున్న వ్యక్తి ఈ విధంగా మాట్లాడడం సమంజసం కాదు. ముఖ్యమంత్రిని బలహీనం చేస్తే పార్టీ కానీ అదేవిధంగా ప్రభుత్వం కూడా బలహీనం పడే ప్రమాదం ఉంటుంది కాబట్టి ఎట్టి పరిస్థితులలో సహించేది లేదు. ప్రతిపక్షాలకు ఆయుధంగా మారుతుంది కాబట్టి ఆమె ప్రతిపక్షాల వాయిస్ గొంతుగా మారుతున్న నేపథ్యంలో ఆమె పైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా నేతలంతా కూడా డిమాండ్ చేసిన పరిస్థితి. ఈరోజు క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లురవి కూడా హైదరాబాద్ రావడం జరిగింది. ఆయన ఇంతవరకు ఢిల్లీలో ఉన్నారు, ఈరోజు హైదరాబాద్ రావడం జరిగింది. ఇప్పుడు ఈరోజు ఆయన గాంధీ భవన్ కూడా వచ్చే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. సో ఈ రోజు వాళ్ళకి ఇచ్చిన గడువు కూడా ముగియబోతుంది. ఒకవైపు కొండా సురేఖ కానీ అదేవిధంగా చిన్నారెడ్డికి ఇచ్చిన గడువు కూడా ఈ రోజుతో ముగియబోతుంది కాబట్టి కొండా సురేఖ ఇచ్చిన రిప్లైకు సంబంధించి ఇప్పటికే పార్టీ నేతలు అయితే సాటిస్ఫై కాలేదని కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఈ క్రమశిక్షణ కమిటీ ఫర్దర్ స్టెప్లో భాగంగా ఈరోజు ఎలాంటి నిర్ణయం తీసుకుంటున్నది కూడా చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే చిన్నారెడ్డి కూడా ఇప్పటికీ ఇంకా నోటీసులకు రిప్లై ఇవ్వలేదు. ఈ రోజుతో ఆయన గడువు ముగియబోతుంది కాబట్టి ఆయన కూడా ఎలాంటి రిప్లై ఇస్తారనేది కూడా చూడాలి. సో మొత్తం మీద ఈ ఇద్దరు ఎపిసోడ్ మాత్రం ఈ రోజు క్రమశిక్షణ కమిటీ ముందుకు రాబోతుంది. క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లురవి ఏం డిసైడ్ చేస్తారనేది కూడా ఇప్పుడు ఈ రోజు హాట్ టాపిక్ గా మారిందని చెప్పొచ్చు. హరీష చెప్పండి. ప్రతాప్, అంటే గతంలో కూడా అంటే కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఈ విధంగా పార్టీలు ఎవరైనా లైన్ దాటి మాట్లాడినా, క్రమశిక్షణ ఉల్లంఘించినప్పటికీ కూడా ఎటువంటి చర్యలు తీసుకున్న దానిపై అనేక సార్లు సమాలోచనలు చేశారు. అయినప్పటికీ పదే రిపీట్ అవుతోంది. పార్టీలోని అంతర్గత కలహాలు కూడా కావచ్చు. అయితే మరి ఇప్పుడు వీరిద్దరి పైన ఎలాంటి యాక్షన్ తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి? ఎస్, కాంగ్రెస్ పార్టీలో సహజంగా వ్యక్తులకు చాలా స్వేచ్ఛ ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఒక పార్టీ అధిష్టానాన్ని తప్ప మిగతా నేతల్ని ఎవరైనా సరే ఇంత స్వేచ్ఛగా అంటే అంత స్వేచ్ఛగా విమర్శలు చేసుకున్న దాఖలాలు ఉన్నాయి. అది చాలా కాలం నుంచి ఆ పార్టీ సంస్కృతిగా కంటిన్యూ అవుతున్న పరిస్థితి ఉంది. కానీ ఈ మధ్య కాలంలో కూడా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చాలా ఇవన్నీ జరుగుతున్న పరిణామాలను కానీ ఇప్పుడు నేరుగా కొండా సురేఖ కూతురు ఎలాంటి పదవిలో కానీ ఎలాంటి హోదాలో పార్టీకి సంబంధించిన లేకపోయిన వ్యక్తి ఆ విధమైన ర్యాష్గా కామెంట్ చేయడాన్ని కూడా నేతలు ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారు. ఖచ్చితంగా వారి
దీనిపైన యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి ఒక డిమాండ్ అయితే బలంగా వినిపిస్తున్న పరిస్థితి. ఎందుకంటే కొండా సురేఖ వల్ల గతంలో కూడా 2-3 సార్లు ఇలాంటి అంశాలు జరిగినప్పుడు కూడా ఎక్స్క్యూజ్ చేసిన పరిస్థితి ఉంది. ఒకసారి కొండా సురేఖ కూతురు చేసిన కామెంట్స్ సంబంధించి కూడా మురళి కానీ కొండా సురేఖ కానీ ఇద్దరు కూడా ఫ్యామిలీతో సీఎంతో భేటీ అయ్యి ఆ సారీ కూడా బహిరంగ క్షమాపణ కూడా చెప్పిన నేపథ్యంలో దాన్ని సీఎం కూడా సరే అని చెప్పేసి దాన్ని దానికి సంబంధించి కూడా ఎక్స్క్యూజ్ చేసిన పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు మళ్ళోసారి కూడా సేమ్ అవుతున్న పరిస్థితి ఉంది కాబట్టి ఇప్పుడు దాన్ని ఎక్స్క్యూజ్ చేయొద్దు అని చెప్పేసి నేను ఎమ్మెల్యేలు కూడా చాలా అందరూ కూడా మాట్లాడుతూ కూడా ఖచ్చితంగా సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ విషయంలో చాలా కఠినమైన నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే పదే రిపీట్ అవుతున్న వాటికి ఖచ్చితంగా ఎక్కడో ఒక దగ్గర ఫుల్ స్టాప్ పెట్టాలి కాబట్టి అన్నిటికీ కూడా ఫుల్ స్టాప్ పెట్టాలంటే కనుక కఠినమైన నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. సో కొండా సురేఖ ఎపిసోడ్లో భాగంగా ఇప్పుడు చిన్నారెడ్డి కూడా ఆలోచనలు అక్కడ వనపర్తిలో మాట్లాడిన నేపథ్యంలో ఆయన పైన కూడా చర్యలు తీసుకోవాలని ఒక డిమాండ్ వచ్చిన పరిస్థితి ఉంది కాబట్టి ఆయన పైన కూడా ఇప్పటికీ క్రమశిక్షణ కమిటీ నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. నిన్న మేఘారెడ్డి కూడా స్వయంగా ఢిల్లీ వెళ్ళి మల్లికార్జున ఖర్గేను కూడా కలిసి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది కాబట్టి అది కూడా ఒక రకమైన హీట్ పెరుగుతూ ఉన్న పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పుడు వీరిద్దరిపైన ఎలాంటి చర్యలు తీసుకుంటారు అనేది కూడా ఆసక్తికరంగా మారింది. పార్టీ హైకమాండ్ కూడా నిన్న ఎమ్మెల్యేలు అంతా కూడా విజ్ఞప్తి చేసిన పరిస్థితి ఉంది కాబట్టి వారిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని ఒక డిమాండ్ బలంగా వినిపిస్తున్నారు. కాబట్టి ఈ ఇద్దరి విషయంలో క్రమశిక్షణ కమిటీ ఇచ్చిన గడువు ఈ రోజుతో ముగుస్తుంది కాబట్టి పార్టీ హైకమాండ్ ఏమైనా సంప్రదింపులు చేస్తుందా క్రమశిక్షణ కమిటీ, పార్టీ హైకమాండ్ ఎలాంటి డైరెక్షన్ ఇస్తుంది అనేది కూడా చూడాలి. పార్టీ హైకమాండ్ సూచన మేరకు ఇప్పటికే క్రమశిక్షణ కమిటీ నోటీసులు ఇచ్చామని చెప్పేసి మల్రావి చెప్తున్నారు కాబట్టి ఇప్పుడు పార్టీ హైకమాండ్ ఎలాంటి డైరెక్షన్స్ ఇస్తుందో ఆ డైరెక్షన్ ప్రకారంగా ముందుకెళ్లే అవకాశాలు ఉన్నట్టు కూడా క్రమశిక్షణ కమిటీ చైర్మన్ చెప్తున్నారు. సో ఈ రోజు ఆయనకి ఎలాంటి పైనుంచి అధిష్టానం నుంచి ఆదేశాలు వస్తాయి, వాటిని అనుగుణంగా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది కూడా చూడాల్సి ఉంటుంది. హరీష్, థ్యాంక్ యూ ప్రతాప్.